ఏ నాయకుడు కూడా మీ దగ్గర డబ్బులు తీసి ఆశించకుండా మీ దగ్గర పనులు ఎవరైనా చేస్తున్నారా? అట్లాంటి వాళ్ళు ఈరోజు ఉన్నారా? కానీ అది అందరి బాధ్యత. ఒక సర్పంచ్ మీ ఊర్లో గ్రామ సభలు 3 నెలలకు ఒకసారి పెట్టాలని మీకు తెలుసా? అట్లీస్ట్ 2 మంత్స్‌కి ఒకసారి పెట్టాలని తెలుసా? మీ ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ రోజైనా అడిగారా గ్రామ సభలు పెట్టాలని? ఏమన్నా డిస్కస్ చేశారా? ఎప్పుడు కూడా డిస్కస్ చేయరు. ఎవరికి కూడా అవసరం లేదు. ఏ రోజన్నా మీ సచివాలయం దగ్గరికి, పంచాయతీ ఆఫీస్ దగ్గరికెళ్ళి మీ ఊరు గ్రాంట్స్ ఎంత వచ్చాయో అడిగారా? గ్రాంట్స్ ఎవరికి శాంక్షన్ చేశారో అడిగారా? ఎవరు కూడా అడగం. మనకేందంటే 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళొచ్చారా, డబ్బులిచ్చారా, తీసుకున్నామా, వెళ్ళిపోయామా. అంతవరకే మనకి. అంత అయితే ఇంకా ఎనఫ్. అది ప్రతి ఒక్కరికి ఎనఫ్. చాలా మంది మన ఫ్రెండ్స్‌లో మనమే డిస్కస్ చేస్తాం. అరే! వాడు గ్రేట్, వీడు గ్రేట్. కానీ ఆడికి మాట్లాడే ధైర్యం మాత్రం ఉండదు. ఈవెన్ మా ఆహ్, యాక్చువల్లీ నేను నవ్వడానికి కారణం మా ఫ్రెండ్ ఒకడు నవ్వుతున్నాడు. వాడు సేమ్ ఎక్కడ జరిగేదండి. జనరల్‌గా జరిగేదే. నేను మాట్లాడితే మీ అందరికీ అట్లనే అనిపిస్తది గూడా. కానీ ఇప్పటి నుంచన్నా సరే ఓటుకి డబ్బులు తీసుకోవద్దు. తీసుకోకుండా ఓటేయండి. మీకు నచ్చినోడికి ఓటేయండి అనేసి ఇప్పటి నుంచైనా చెప్పాలనే నేను ఆశించేది దీనివల్ల ఇదంతా.